అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. కరిగిపోయిన నిన్నటి వెన్నెల కాంచనమాల. బాగా పాతకాలం నాటి మాట. 90 సంవత్సరాల క్రితం తెలుగు వెండితెర మీద మెరిసిన అద్భుతమైన నటి యథార్థ కథ ఇది. కళ్ల సెలయేళ్లలో చూపుల నీళ్లతో ప్రియుడిని తడిపే తపస్సు ఆమె సొంతం. కనురెప్పల చప్పుడులో ప్రపంచానికి మేలుకొలుపు పాడటం ఆమెకు ఇష్టం. కళ్లే వగలు, కళ్లే పగలు, కళ్లే సర్వస్వం ఆమె నటనకు. ఆమె పేరు కాంచనమాల. 1917 మార్చి 5న తెనాలి అమృతలూరులో కాంచనమాల పుట్టింది. తండ్రి దాసరి నారాయణదాసు, తల్లి మాణిక్యమ్మ. చిన్నతనం నుండే చిన్నాన్న వద్ద సంగీతం నేర్చుకుంది. 1933 ప్రాంతంలో ఒక విశేషం జరిగింది. చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు ఒక నాటక ప్రదర్శనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ రోజుల్లో పడతులు వేదికలెక్కి నాటకం వేయడం ఒక దారుణమైన అపచారం. చిలకమర్తి సారంగధర నాటకంలో చిత్రాంగి పాత్రకి ఒక స్త్రీ కావలను అని పత్రికా ప్రకటన ఇచ్చారు. నాటకాలకు హార్మోనిస్ట్ అయిన కాంచనమాల తండ్రి 16 ఏళ్ల కూతుర్ని తీసుకుని తెనాలి నుంచి రాజమండ్రి వెళ్లారు. ఆ నాటకం చూడ్డానికి జనం విరగబడ్డారు. తెలుగు నాటక రంగం మీద స్త్రీ పాత్రని ఒక స్త్రీయే వేయడం ఇదే మొదటిసారని చిలకమర్తి ప్రకటించారు. పారిస్లో మాదిరిగా తెనాలి స్త్రీలకు స్వేచ్ఛ ఎక్కువ. అందుకే స్త్రీ పాత్రలో నటించడానికి తెనాలి నుంచి వచ్చి నటించింది అన్నారాయన. ఆ నాటకానికి వచ్చిన అపూర్వమైన ఆదరణ తరువాత ఆమె మద్రాస్ మెయిల్ ఎక్కడానికి తొలిమెట్టు అయింది. కాంచనమాల నాట్యాన్ని చూసిన దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య 1935లో ఆమెకు కృష్ణ తులాభారం సినిమాలో మిత్రవింద వేషం ఇచ్చాడు. ఆ సినిమాలోని అందరి చూపు ఆమె వైపు తిప్పుకుంది. ఆ తర్వాత 1936లో వీరాభిమన్యులో కథానాయికగా నటించింది. ఆమె అందము, నవ్వు, ముఖంలో భావాలను పలికించే తీరు అందర్నీ ఆకట్టుకున్నాయి. అప్పట్లో ఒక సినిమాకి ఆమె పారితోషికం 10,000 రూపాయలు. కాంచనమాల సినిమాకి 10-12,000 తీసుకుంటోన్న సమయంలో బస్తా బియ్యం 3 రూపాయలు. 1938లో వచ్చిన మాలపిల్లతో ఆమె తెలుగు సినీ పెద్దల్ని, ప్రేక్షకుల్ని వెర్రెత్తించింది. కాంచనమాలని కలల రాణి అని, గ్లామర్ క్వీన్ అని కీర్తించారు. శ్రావ్యమైన గొంతుతో పాట పాడేది. కళ్ల వెలుగుతో, వెన్నెల విరబూసే చిరునవ్వుతో జనాన్ని ఒక మైకంలో ముంచెత్తేది. అప్పటి కుర్రాళ్లకు ఎవరికీ నిద్ర పట్టకుండా చేసిన నిశాచరి కాంచనమాల. ఆమె ఒక సౌందర్య పిశాచరి అని చెప్పుకోవచ్చు. నటిగా పేరు తెచ్చుకుంటున్న రోజుల్లో 1938లో 2 అద్భుతాలు జరిగాయి. కాంచనమాల వేశ్య పాత్రలో గృహలక్ష్మి విడుదలైంది. దర్శకుడు హెచ్ఎం రెడ్డి, సహాయ దర్శకుడు బిఎన్ రెడ్డి, ప్రొడక్షన్ కంట్రోలర్ కేవీ రెడ్డి. ఇక సూపర్ స్టార్డమ్కి ఒక్క అడుగు దూరంలోనే ఉంది కాంచనమాల. ఆ ఏడాది 1938లోనే సెప్టెంబర్ 25న సనాతన చాదస్తాల్ని తుత్తునియలు చేస్తూ మాలపిల్ల బాంబులా పేలింది. గూడవల్లి రామబ్రహ్మం తీసిన ఆ సినిమా ఒకేసారి 12 కేంద్రాల్లో విడుదలైంది. అప్పట్లో అన్ని థియేటర్స్లో విడుదల కావడం మాటలు కాదు. మాలపిల్ల తెలుగు జిల్లాల్లోనే కాకుండా దక్షిణాదిన అన్ని భాషా ప్రాంతాల్లోనూ సూపర్ హిట్ అయింది. కాంచనమాల స్టార్ హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయింది. కథలో పల్లెటూరి అమ్మాయి అయిన మాలపిల్ల ఒక బ్రాహ్మణ యువకుడిని పెళ్లి చేసుకుని కలకత్తా పారిపోతుంది. అక్కడ సిటీ షోకులు నేర్చుకుంటుంది. స్లీవ్లెస్ జాకెట్, భుజం మీదకి వాల్జడ, చెవులకి రింగులు, చేతిలో కాఫీ కప్పు, చురుకైన చూపు, వంపు పెదవుల కెంపుతో జనం మతిపోగొట్టే గెటప్లో కాంచనమాల కాంతులీనింది. ఆ ఆధునిక యువతి ఫోటో ముద్రించిన క్యాలెండర్ చాలా ఇళ్ల గోడల మీద ఉండేది. మాలపిల్లలోని పాత్ర కాంచనమాలకి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఆ ఏడాది 11 సినిమాలు విడుదలైతే 9 పౌరాణికాలు. కాంచనమాల నటించిన గృహలక్ష్మి, మాలపిల్ల సాంఘికాలు ఈ 2 కని విని ఎరుగని విజయం సాధించాయి. ప్రేక్షకుల గుండెల్లో సౌందర్య రసాధిదేవతగా కాంచనమాలని ప్రతిష్ఠించాయి. 1939లోనూ 2 విజయాలు దక్కించుకుంది. వాహిని వారి వందే మాతరం 25 వారాలు ఆడి రజతోత్సవం జరుపుకుంది.
అందులో చిత్తూరు నాగయ్య సరసన కాంచనమాల గొప్ప నటి అని నిరూపించుకుంది. మళ్లీ పెళ్లితో అదే ఏడాదే మరో సూపర్ హిట్ సాధించింది. 1942లో ఒక విశేషం జరిగింది. దక్షిణాది చిత్రరంగాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని జెమినీ స్టూడియో వ్యవస్థాపకుడు ఎస్ఎస్ వాసన్ పట్టుదలతో ఉన్నారు. దానికోసం నటీనటులు, సాంకేతిక నిపుణులతో 4-5 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేసుకున్నారు. జీవిత భాగస్వామి గాలి వెంకయ్య అనారోగ్యంతో కలవరపడిన కాంచనమాల కొన్నేళ్ల భరోసా కోసం ఒప్పందంపై సంతకం పెట్టింది. వరుసగా 4 సినిమాల్లో నటించడానికి ఆమెకు 25,000 అడ్వాన్స్గా ఇచ్చారు. భర్త అనారోగ్యంతో కలత చెందిన కాంచనమాల కాస్త డిస్టర్బ్ అయింది. ఆమెకు కోపం, చిరాకు కలగడంతో అందరిపై దాన్ని ప్రదర్శించేది. అది తెలుసుకున్న జెమినీ వాసన్ కాంచనమాలని మందలించారు. అప్పుడామె వాసన్ని కొట్టిందని పుకార్లున్నాయి. అలా బాలనాగమ్మ సినిమా నిర్మాణం కొంతకాలం ఆగిపోయింది. ఆ కోపంతో వాసన్ ₹1,00,000 జరిమానా చెల్లించాలని ఆమెకి లీగల్ నోటీసులు పంపించారు. మనస్తాపం చెందిన కాంచనమాల వాసన్తో రాజీపడి బాలనాగమ్మ పూర్తి చేసింది. చిత్రం రికార్డులు తిరగరాసింది. వాసన్కి కుప్పలుగా లాభాలొచ్చి పడ్డాయి. భర్త గాలి వెంకయ్య ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ని తీసుకుని కాంచనమాల తెనాలి వెళ్ళింది. కొన్ని నెలల్లోనే ఆయన మరణించారు. ఈ విషాదం, సినిమా ఫీల్డ్లో తనకి అన్యాయం జరిగిందనే బాధ ఆమెని కుంగదీశాయి. తెనాలిలో తన ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయింది. తలుపులు వేసుకుని ఏకాంతంగా 5 ఏళ్లు విచారంగా ఉండిపోయింది. ఆమెకి మతిస్థిమితం లేదని జనం అనుకున్నారు. మళ్లీ సినిమాల్లో నటించాలని అనేక మంది ఒత్తిడి చేశారు. తెనాలి సత్యనారాయణ టాకీస్ నిర్వాహకుడు శివలింగ ప్రసాద్తో మద్రాసు వెళ్ళింది. మా ఇద్దరికీ పెళ్లైంది అని 1948లో ఒక పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో కాంచనమాల చెప్పింది. వీళ్ళు సినిమా తీద్దాం అనుకున్నారు. పాత గొడవలు మర్చిపోయి కలిసి పనిచేద్దామని వాసన్ అడిగినా ఆమె ఒప్పుకోలేదు. తెనాలిలో అభిమానులు అడిగారని 1949 సెప్టెంబర్ 30న తెనాలి స్వరాజ్ టాకీస్లో సక్కుబాయి నాటకంలో నటించింది. అదే ఆమె చివరిసారి కనిపించడం. ఇంట్లోనే ఒంటరిగా, దిగులుగా, మౌనంగా ఉండిపోయింది. 1963లో చిన్ననాటి స్నేహితురాలు, రాజ్యం పిక్చర్స్ అధినేత శ్రీధర్రావు భార్య, నటి లక్ష్మీరాజ్యం కోరికపై నర్తనశాల సినిమాలో ఒక చిన్న వేషం వేసింది. అంతే, ఆమె తెర జీవితం సమాప్తమైంది. 1975లో హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో కాంచనమాలకి అరుదైన గౌరవం దక్కింది. సినీతార జమున ఆమెని ఘనంగా సన్మానించారు. కాంచనమాల సోదరి కుమార్తె రమామంజుల, ఆమె భర్త ప్రసాద్ చివరిదాకా ఆమె మంచి చెడ్డలు చూశారు. 1981లో మద్రాసులో కాంచనమాల మరణించారు. వన్నెలు చూపించి వెన్నెల కురిపించిన కమలాక్షి అందం కరిగిపోయింది. తిరుగుతోన్న కాలంలో ఆమె కాలమైపోయింది.